ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు, కొద్ది మాటలు, ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఒక మంచి సబ్జెక్ట్ని బైబిల్ గ్రంథంలోది మీకు తెలియజేస్తున్నాము. అది ఎంతో ఉదయకాలమందు మీకు దీవెన. ఆ విన్న మాటలని మీరు ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, ఎవరైతే వీటిని ఇష్టపడతారో, అయిష్టంగా ఫీల్ అయ్యే వారికి వద్దు. ఎవరైతే ఇష్టపడతారో ఉదయకాలం ముందు దేవుని మాట వినటం, వారికి మీరు దయచేసి పంపించమని మనవి చేస్తున్నా. నేను ఏ విధంగా దేవుడు పని చేస్తున్నా, మీరు ఆ విధంగా పంపించి దేవుని పని చేయమని మనవి చేస్తున్నాను. ఓకే, ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తు శిష్యులు 12 మంది కదా. 12 మందిలో ఒక శిష్యుడు ఆంద్రియా గురించి కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. మీరు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఇదొక టీచింగ్ లాగా మార్నింగ్ మాట్లాడుకుంటున్నాం. ఆంద్రియా యేసుక్రీస్తుకి ప్రథమ శిష్యుడు. అంతకు పూర్వం ఇతడు బాప్టిజం ఇచ్చే యోహానికి శిష్యుడు. అయితే లోక పాపలను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని బాప్టిజం ఇచ్చే యోహాను సంబోధించినప్పుడు విన్నాడు. ఈ ఆంద్రియా విన్నాడు. వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి, రబ్బూని, బోధక, నీవెక్కడ కాపురమన్నావు అంటూ యేసుని వెంబడించాడు ఆంద్రియా. ఈ ఆంద్రియా అని ఆయన ఫస్ట్గా మాట్లాడితే జాలరి అంటే బెస్తవాడు. రెండోది మీకు బాగా పరిచయం ఉన్నాడే పేతురు, సీమోన్ అంటాం, అతనికి సహోదరుడు. ఇతను బెత్సయిదా పట్టణపు కాపురస్తుడు. ఇతని తండ్రి యోహాను. ఇతని గ్రీకు భాషలో ప్రొటాక్లేటస్ అంటారు. అంటే మొదటిగా పిలవబడిన వాడు అని అర్థము. ఆంద్రియా అంటే పౌరుషం గలవాడని అర్థము. ఇతడు గొప్ప ఆత్మల సంపాదకుడు. ఇతడు ప్రభు శిష్యుడే, ప్రథమ శిష్యుడే అయినా ఆఖరివాడిగా ఉండటానికి ఇష్టపడిన సౌమ్యుడు ఆంద్రియా. నూతన నిబంధన గ్రంథాలలో అపోస్తలుల పేర్లు ప్రస్తావించారు 4 సువార్తల్లో కూడా. అయితే ఇతని గురించి పరిశీలిస్తే ఇతనికి దక్కిన ఆధిక్యత ఎలాంటిదో మనకు తెలుస్తుంది. మత్తయి, లూకాలో ఆంద్రియా పేరు 2వ స్థానం వచ్చింది. మార్కు సువార్తలో 4వ స్థానంలో, అంటే 4వ పేరుగా రాస్తారు. అపోస్తలుల కార్యంలో 4వ పేరుగా రాస్తారు. కానీ యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో ఫస్ట్ వాడు. ఓ చాటేమో 2వ స్థానంలో ఇచ్చారు, మరో చాట 4వ స్థానంలో ఆయన పేరు చదివారు. అపోస్తలుల కార్యంలో 4వ స్థానంలో చదివారు. మీరైతే తట్టుకోగలరా? యేసుక్రీస్తు అంత సేవ చేశారు కదా, 1000 మంది వెంబడించారు కదా ఆయన్ని, 5000 మందిగా, తర్వాత ఇంకా 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 అంతమందిలో ఫస్ట్ వెంబడించింది ఈయనే కదా. ఈయనని ఒక 2వ వాడిగా 4వ వాడిగా అంటే జీర్ణించుకోలేరు కదా. అస్సలు ఆంద్రియా కా ఫీలింగ్ అంటూ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటివాడైన ఆంద్రియా కడపటివాడిగా కనిపించడం విడ్డూరంగా ఉన్నప్పటికీ ఆధిక్యతలను కోరుకొనని శిష్యుడు ఆంద్రియా. వ్యక్తిగతంగా సువార్త సేవ, పర్సనల్ ఎవాంజలిజం అంటే ఇతనికి బాగా ఇష్టం. అంటే ఇతను కోటాలలో వాక్యం చెప్పే కంటే, 10 మందికి చర్చిలు వాక్యం చెప్పే కంటే వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని అనేకులకు పరిచయం చేస్తాడు. దాన్ని పర్సనల్ ఎవాంజలిజం అనగా వ్యక్తిగత సువార్త చేయడం ఇతనికి ఇష్టం. 10 మందిలో ఇతను బోధించినట్లు మనం ఎక్కడ చూడం. వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడడం ఇతనికి ఇష్టం. ఒకానొక టైంలో, ఒక 10 సంవత్సరాల క్రితం, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఆపరేషన్ ఆండ్రూ అని కార్డులు ఇచ్చారు. ఆపరేషన్ ఆండ్రూ అని కార్డులు ఇచ్చారు. ఆ కార్డులో 10 మంది క్రైస్తవేతరుల పేర్లు, అంటే అన్యుల పేర్లు వ్రాసుకొని వారి కోసం ప్రార్థన చేయాలి అనుదినం. ప్రభువా, ఈ 10 మందిని ప్రభు దగ్గర నడిపించిన ఆయనని
వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేదాకా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడలారా, కనుక దానికి ఏం పేరు పెట్టారు అంటే ఆపరేషన్ ఆండ్రూ. ఆంద్రియ వ్యక్తిగత పరిచయను కలిగి ఉన్న కారణాన దానికి ఆ పేరు పెట్టారు. ఈ రోజున మీరు కూడా ఆపరేషన్ ఆండ్రూ లాగా కొన్ని కార్డులు చేసుకొని ఒక 10 మంది పేర్లు, ఒక 5 మంది పేర్లు, ఈ 5గురిలో ఈ 10 మందిలో మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, అది పెట్టుకొని రోజు ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళ మందిరానికి నడిపించండి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి అన్నట్లుగా ఆంద్రియ అలా చేశాడు. కొంతమంది 50 మందికి వాక్యం చెప్తే, కొంతమంది 30 మంది మధ్యలో వాక్యం చెప్తే, ఆంద్రియ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రభు దగ్గర నడిపించాడు. అలా మీరు కూడా సువార్తను చెప్పండి. మీరు మాత్రమే కాదు ఆదివారం మందిరానికి వచ్చేది. ఆంద్రియలాగా ఒక్కొక్కరిని ప్రభు దగ్గర నడిపించే మరో ఆంద్రియలాగా మీరు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఆంద్రియ నిజంగా ఆ శిష్యుల్లో మొట్టమొదటిగా మిమ్మల్ని వెంబడించిన వాడు. ఆయన ఒక చాటు 2వ స్థానంలో ఆయన పేరు, 4వ స్థానంలో ఆయన పేరు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పడలేదు, అసలు దాని మనసులో కూడా తన పెట్టుకోలేదు. ఒక్కొక్కరికి సువార్త చెప్పి మీ దగ్గర నడిపించాడయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. మేము కూడా వ్యక్తిగతంగా అనేకుల్ని, మా స్నేహితులు అలాగే మా బంధువర్గంలో చాలా మంది ప్రభువుని ఎరగని వారు ఉన్నారు, నశించిపోతున్నారు అయ్యా, చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ నాయన సువార్త అందడానికి కృప దయచేయండి. వాళ్ళందరినీ మిమ్మల్ని మీ దగ్గర నడిపించే ప్రభువా ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆంద్రియ లాంటి సువార్త సేవ మేము కూడా చేయడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన సంఘములో ప్రభువా మీ వందనాలు. ఓ ప్రత్యేకమైన బాధ్యత ఆ ఏరియాలో, ఆ ప్రాంతాల్లో వారు ఏ ప్రాంతం నుంచి అయితే వస్తున్నారో ఆ ప్రాంతాల్లో వారిని ఆంద్రియగా వాడుకొని అనేకులుగా నాయన ఆదివారం వచ్చినప్పుడు అనేకులుగా మందిరానికి నడిపించే వారి ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమెల్లా వారి కుటుంబాలలో నెమ్మదివ్వండి. వారి బిడ్డల ఉద్యోగాలలో ప్రభువా, వారి బిడ్డల చదువులలో తోడుగా ఉండండి. దగ్గరలో ఉన్నవారున్నారు, దూరంలో ఉన్నవారున్నారు, తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబానికి దూరంగా, సంఘానికి దూరంగా ఉన్నవారున్నారు. ఆ ప్రజలను, ఆ బిడ్డలను ప్రత్యేకంగా దీవించి మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఈ ఉదయకాలమందు